చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చూద్దాం ధర్మ మహేష్ నా కాల్ ఏమో లిఫ్ట్ చేస్తాడో. నిన్న మాట్లాడిన దాంట్లో ఏం మాట్లాడారండి? ఇంకో మాట అన్నాడు సార్, మామయ్య మా నాన్నకు ఒకటే చెప్పా, కోర్టుకు పోయినా కూడా నేను ఇదే మాట చెప్తా అన్నాడు నాతో. నేను అమ్మాయిలతో తిరుగుతాను అని మా నాన్నతో చెప్తా, ఆయన వినకపోతే అని చెప్పాడు సార్ నాకు. అయినా అతని గురించి ఒక క్వశ్చన్ మార్క్ గా బయటకు వచ్చా నేను. ఏంటి ఇంత ఓపెన్ గా నన్ను పెళ్లి చేసుకొని అమ్మాయిలతో తిరుగుతానని చెప్తాడు, లేకపోతే వాళ్ళ ఫాదర్ అమ్మాయిలతో తిరగమంటాడు, ఏంటి ఇంత ఓపెన్ గా ఇదంతా నాకేంటి ఎక్స్‌ప్లాయిటేషన్, నా బ్రాండ్ లాక్కోవాలని చూస్తారు, ఏంటి ఎక్స్‌ప్లాయిటేషన్ అనే క్వశ్చన్ తో బయటకు వస్తే ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యారు. ఈ ఇన్వాల్వ్ అయిన వాళ్ళు అట్లీస్ట్ ఒక 200 పీపుల్ ఉంటారు మీతో సహా. ఇప్పుడు ఈ విషయంలో ఎంతో కొంత చిన్న ఇన్వాల్వ్మెంట్ మీది, వెరీ మైన్యూట్, మాతో మాట్లాడుతున్నారు కన్వర్జేషన్. ఈ ఇన్వాల్వ్మెంట్ అయిన వాళ్ళలో మాస్టర్ మైండ్స్ ఉన్నారు, 10 తలకాయలు రావణాసురుల తెలివితేటలు ఉన్నోళ్ళు ఉన్నారు. ఎవరో ఒకళ్ళు బయట వాళ్ళ అనుకోండి, నేనే అనుకోండి, అంత తెలివైన వాళ్ళు ఉన్నారు. 10 కాదు 100 తలకాయలు ఒక ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు. నాకు ప్రశ్నే అడగగలుగుతాను. అదే నేను చెప్పాను, నేను స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఒక 10 సార్లు అడుగుతాను, నాకు ఆన్సర్ ఇవ్వట్లే ఎవరు. వాట్ ఎగ్జాక్ట్లీ వాంట్ వాట్ ఐ వాంట్ ఇస్ మై హస్బెండ్ 5 years ఆఫ్ మ్యారేజ్ లైఫ్ లో ఆడోళ్ళతో తిరిగి నన్ను ఎక్స్‌ప్లాయిటేషన్ చేశాడు. చేసే రైట్ ఎక్కడిది? అండ్ సెకండ్ థింగ్, ఈవెన్ ఇఫ్ అడల్టరీ ఈజ్ నాట్ ఎ క్రిమినల్ కేస్, ఇట్ ఈస్ ఎ గ్రౌండ్ టు డివోర్స్. నాకు అతను డివోర్స్ ఇవ్వకుండా నన్ను నా బ్రాండ్ ని ఇబ్బంది పెట్టుకుంటా, నా బ్రాండ్ గురించి వాళ్ళ ఫాదర్ కూడా ఇప్పుడు వచ్చి మీడియాలో బురద జల్లుతా, ఆయనకున్న బిజినెస్లు నెలకి ₹1,00,00,000 ఇన్కమ్ ఉంది, సంవత్సరానికి 2 కోట్ల ఇన్కమ్ ఉంది, పొలాల మీద సంత మీద అని చెప్పుకుంటా, దాంట్లో నా బిడ్డకేమి ఇస్తారో మాట్లాడకుండా, మా సెల్ఫ్ ఎక్వైర్డ్ ఆస్తులు గుంటూరు బిల్డింగ్ గురించి మాట్లాడతా, ఇంత ఎక్స్‌ప్లాయిటేషన్ ఓపెన్ గా ఇంకా జరుగుతానే ఉంది. మీ దగ్గర ఉందా ప్రెజెంట్ నెంబర్ ధర్మాది? మీ దగ్గర ఉందా? నా దగ్గర మరి ఇప్పుడు ఒక నెంబర్ ఉంది సార్. ఇప్పుడు నేను 10 తలలు కాదు 100 తలలు అనుకున్నాను. నేను నిన్న కాల్ చేసినప్పుడు మీ ఇంటర్వ్యూకి రేపు మార్నింగ్ 11కి వస్తున్నారంట కదా అన్నారు. అప్పుడు మీకు ఎన్ని తలకాయలు ఉన్నట్టు? సరే మంచిదే కదా సార్, ఉండబట్టే కదా ఆయన చుట్టూ జరిగే ఇన్ఫర్మేషన్ మీకు ఎలా వస్తుంది? ఆయన చుట్టూ జరుగుతున్న ఇన్ఫర్మేషన్, ఆయన చుట్టూ ఏదో జరుగుతుంది. నేను మాట్లాడు, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ధర్మ మహేష్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓన్లీ బాబు గారు. ఐల్ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్. రేపు 11కి వస్తున్నారంట కదా మీ దగ్గరికి అన్నారు. అదే సార్, ఐల్ టేక్ ఇట్ యాజ్ ఎ కాంప్లిమెంట్. హౌ యు నో? అంటే చుట్టూ ఎంత మందిని పెట్టారు మీరు? మై లైఫ్ ఇస్ లింక్డ్ విత్ దెం. మామ భర్త సార్, భర్త ఎప్పుడో క్విట్ అయ్యాడు, మళ్ళీ ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో తెలీదు. ఇప్పుడైతే యుద్ధంలో ముందుకు వచ్చింది వాళ్ళ నాన్న. ఆన్సర్స్ ఇవ్వట్లా, స్టిల్ ఆరోస్ వేస్తున్నారు, క్వశ్చన్స్ వేస్తున్నారు, బాంబులు వేస్తున్నారు. నేను బాంబులేలా ఆరోలేలా, నేను క్వశ్చన్లు అడిగా వాటికి. ఇప్పుడు దాకా ఆయన సరే చిన్న పిల్ల అంటున్నారు, మా ఇంట్లో పిల్ల అంటున్నారు, నన్నే కూర్చోబెట్టి చెప్పొచ్చు, అవునమ్మా ఇది నువ్వు చేసావు, సరే తిడతా అంటున్నారు, నువ్వు తప్పు చేసావు, నువ్వు ఇది చేసావు, నేను నిన్ను తిడతానా, మేము నిన్ను వదిలేస్తున్నా ఈ రోజుతో, సరే నా బిడ్డకు నువ్వు సరితూగవు, నాకు పెద్ద పెద్దవి వస్తాయి, వదిలేయమనండి వచ్చి. నేను కోర్టుకి వెళ్ళినా, నేను మీ దగ్గరకు వచ్చిన, ఎండ్ ఆఫ్ ద డే ధర్మ మహేష్ ఒక్కడే నాకు డివోర్స్ ఇవ్వగలడు. అంతే కదా మరి. అంటే మహేష్ కూడా ఇచ్చే ఆలోచన లేదా, లేకపోతే లేట్ కావాలని డిలే చేస్తున్నారు ఉంది అంటున్నాడు కదండి సార్. నిన్న బిగ్ టీవీకి వచ్చిన వాళ్ళు, నిన్న ఆర్టీవీకి వచ్చిన వాళ్ళు సుమన్ టీవీకి ఎందుకు రారు? ఒకసారి మీరు చాలా చాలా పెద్ద జర్నలిస్ట్ హైదరాబాద్ లో, ఒక్కసారి నా కోసం ప్రయత్నించండి. ఆయన రమ్మనండి, నేనేం కోట్లు అడిగాను. అంటే ఇప్పుడు నాకు మీరే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా, మీ దానికి వస్తున్నారంట కదా అని, మీరు కూడా ఏమన్నా అవతల వ్యక్తితో చెప్పారా మేము వస్తున్నాము ఆయన వస్తున్నాడు అని చెప్పేసి? అందుకని రాలేదేమో, ఫోన్ ఎత్తట్లేదేమో నేను అనుకుంటున్నాను. రమ్మన్నాడు అమ్మాయిని, అమ్మా నీకేం కావాలో రా అని అడిగాడు ఆయన. నేనేం చెప్పలేదు, మేము వచ్చింది అందుకే సార్. ఇప్పుడు నిన్న ఒక ఛానల్లో ఉన్నారు, ఆయన మైక్ తీసేసి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే క్రమంలో కావచ్చు, లేకపోతే వెళ్ళిపోక ముందు ఆయన వచ్చి మీరు వచ్చి కూర్చున్నప్పుడు కానీ మాట్లాడటం జరగలేదు అసలు? ఇంకా కన్వర్సేషన్ ఏం లేదు సార్. ఇంకోటి కూడా నైతికంగా సార్, మా ఇంట్లో కూర్చొని మాట్లాడుకోవచ్చు సార్. సార్ నైతికంగా ఆయన రితు చౌదరి గారి కోసం తీసుకున్న స్టాండ్ నా బిడ్డ కోసం తీసుకోమనండి, నా కోసం నేను తీసుకొని వస్తాను ఆయన్ని. ఇంటికి రానా రండి, పెద్దరికంగా కూర్చోమనండి. మీ ద్వారా సమాజానికి ఒక మాట చెప్పండి సార్. ఆయన మహిళల జీవితాల గురించి ఆలోచిస్తున్నాడు పాపం, మహిళల జీవితాలు ఆగమైపోతున్నాయి అని. కాబట్టి మేము కూడా అదే ఆలోచనలో ఉన్నాం. చెప్తున్నారు, ఆయనే చెప్తున్నారు కదా నా కొడుకు యాదవ,
ఆయనే చెప్పారు. ఎవరైనా చెప్తారా సార్? చెప్పారు కదా ఇన్ని ఇంటర్వ్యూస్ లో నా భర్త ఎదవని చెప్పి అమ్మాయికి న్యాయం చేయాలిగా. ఎదవంటే అయిపోయిందా శిక్షక? అరే దరిద్రుడా, మరి అమ్మాయి ఇంత చేసింది, ఇట్లా చేసింది, ఎందుకు ఇబ్బంది పెడుతున్నావురా నువ్వు అని చెప్తే అది మనిషి చెప్పట్లేదు కదా. మా అబ్బాయి ఎదవని తప్పుకుంటున్నాడు, వేరే మహిళను లాగుతున్నారు. మేము లాగం సార్. మా అమ్మాయి దరిద్రం వదిలేయమనండి సార్. నేను ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో వీళ్ళ ఎవిడెన్సెస్ అన్ని ఒక 3 months ఫుటేజ్ నాకు మహిళలు అంటే మాకు గౌరవం. ఈ రోజు వరకు నేను బయట పెట్టలేదే. ఇతని చుట్టూ ఉండే అమ్మాయిలకి చెప్తున్నాను సార్, ఒక మాట చెప్తాను, చెప్పండి. ఇంకా ఉన్నారు ఇప్పటికి అట్లీస్ట్ సెలైన్ పెట్టించుకుంటున్నాడు కదా. యాజ్ ఎ ఉమెన్ ఐఎమ్ టాకింగ్ టు యాజ్ ఎ ఉమెన్. ఓకే, ఉమెన్ టు ఉమెన్ టాక్. ఇది మీరు ఇతనితో పెట్టుకుంది పెంట. మీకు చెప్పిన మాటలు అబద్ధం. మీరు ఇతనితో పెట్టుకుంది పెంట. ఈ చిక్కులో నుంచి మీరు బయటపడండి. అతను నన్ను కావాలని ప్రవోక్ చేస్తున్నాడు. నా మీద గౌరవం లేదు, నా మీద ఇష్టం లేదు. ఓకే, మీ మీదన్నా ఉందో లేదో మీరు అట్లీస్ట్ ఇప్పటికి బయటికి రాని వాళ్ళు, నేను ఎవరితో మాట్లాడుతున్నానో వాళ్ళకి అర్థమైద్ది. అసలు బయటికి రాకండి, నా సజెషన్. ఎందుకంటే మీలాంటి వాళ్ళతో పెట్టుకోవాలని కూడా నాకు లేదు. అది చాలా పెద్ద ఇష్యూ, నాకు అనవసరం. దయచేసి అతన్ని కూర్చోబెట్టి 2 పీకుతారో లేకపోతే బతిల్లాడతారో ఏం చేస్తారో మీరు చెప్తే వినే పరిస్థితిలో అతను ఉన్నాడు. చెప్పండి, వద్దు ఇంక ఇది. ఎందుకంటే నా పరువు పోట్ల, ఎండ్ ఆఫ్ ద డే నా పరువు పోట్ల. నా మామగారే వచ్చి నా మీద ఆరోపణలు చేసే అంత ప్రేమ మీ మీద ఉన్నా కూడా అవి నిజాలు కాదు. ఇప్పుడు చూసే జనాలకి నిజాలు కావాలి, ఆరోపణలు కాదు. నేను నిజాలు చూపించా, ఎవిడెన్సెస్ ఇచ్చా, నా మీద వాళ్ళు ఇవ్వలేరు. మీ మీద నేను ఇవ్వగలను, అది గుర్తుపెట్టుకోండి. నాకు ఇప్పటిదాకా ఇన్వాల్వ్ అయిన ఉమెన్ వాళ్ళ మదర్స్ అందరికీ నేను దండం పెట్టి సారీ చెప్తున్నాను. ఎందుకంటే మీ పిల్లలు వచ్చినందుకు మీరు చేసిన తప్పని నేను అనుకోవట్లేదు. మీ అందరికీ నేను నిజంగా క్షమించమని అడుగుతున్నాను. నేను చేసిన చాలా పెద్ద తప్పు అయి ఉండొచ్చు మీ లైఫ్లో. మీ పిల్లలు కూడా నా లైఫ్లో చాలా పెద్ద తప్పు చేశారు, అందుకే నేను ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చింది. మీ పిల్లల పర్సనల్ లైఫ్లో నేను ఏ రోజు రాలేదు. నా పర్సనల్ లైఫ్కి, నా ఇంటికే మీ పిల్లలు వచ్చారు, అందుకే నేను మాట్లాడాను. నన్ను క్షమించండి. నా దగ్గర 100 ఎవిడెన్స్లు ఉన్నా నేను కొన్నే ఎందుకు ఇచ్చానంటే ఎస్టాబ్లిష్ అవ్వాలి. నేను మాట్లాడేది అబద్ధం కాదు అని తెలియాలి. అంతవరకు నేను చూపించా. నేను మాట్లాడేది అబద్ధం కాదా. నిన్న కూడా మా మామగారు కూర్చొని న్యూడ్ వీడియోలు ఇవ్వమని అడుగుతున్నారు, రెచ్చగొడుతున్నారు. దానివల్ల వాళ్ళ అబ్బాయికి అయితే ఏం పోదు. నేను చెప్తున్నా కదా, దానివల్ల వాళ్ళ అబ్బాయికి అయితే ఏం పోదు. ఎండ్ ఆఫ్ ద డే నేను ఒక ఉమెన్గా లాస్ అయ్యాను, మీరు ఒక ఉమెన్గా లాస్ అవుతున్నారు. ఇది ఇక్కడితో ఆగాలంటే ఆ వ్యక్తి వచ్చి స్టాండ్ తీసుకోవాలి. ఏదో నా కోసం తీసుకోవాలి, లేకపోతే మీకోసం తీసుకోవాలి. తీసుకుంటే నేను నా బిడ్డతో కాస్త ఊపిరి పీల్చుకుంటాను. మీరు కూడా ఈ స్కాండల్స్ వీటన్నిటి నుంచి బయటపడతారనేది నా ఒపీనియన్. నా దగ్గర ఏమీ లేవు అని అతను మీకు చెప్పే మాటలు నమ్మొద్దు. యాజ్ ఏ ఉమెన్ చెప్తున్నా, యాజ్ ఏ ఉమెన్ ఒక పాజిటివ్ ఇంటెన్షన్తో చెప్తున్నాను. నన్ను ఈ పరిస్థితికి అతనే తీసుకొచ్చాడు. నాకు ఏ ఆడపిల్ల గురించి మాట్లాడి, ఏ ఆడపిల్ల అయినా ఏ అవసరం కోసం ఎవరింటికి వెళ్ళిందో నాకు అనవసరం. నా ఇంటికి వస్తే నేను మాట్లాడు, అది కూడా తప్పే. ఎందుకంటే మీకు ఏదో ఎంతో కొంత కష్టపడ్డారు లైఫ్స్లో, ఏదో ఒక పరిస్థితికి వెళ్ళారు. మీరు వచ్చారంటే అతను ఏం చెప్పాడు నాకు తెలీదు, కానీ అతను స్టాండ్ తీసుకోవట్లేదు. అతను వచ్చి అడ్రస్ చేయట్లేదు. మీకు స్టాండ్ తీసుకోవట్లేదు, నాకు స్టాండ్ తీసుకోవట్లేదు. సో దయచేసి ఒక్క విషయం మాత్రం అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. ఇది నా సైడ్ నుంచి ఒక రిక్వెస్ట్ అనుకోండి. అర్థమవుతుంది గౌతమి, కష్టం బాధ అనేది మన ఇంటి దాకా మన తలుపు తడితే కానీ తెలుస్తుంది. ఆ బాధ అనేది క్లియర్గా అర్థమవుతుంది మాటలో. దీన్ని తప్పుపట్టరు ఎవరు కూడా. బట్ ఆ పేరెంట్స్ ఎవరన్నా మీకు కాంటాక్ట్ అవ్వడం జరిగిందా ఈ మధ్య కాలంలో? కొంతమంది ఏదో పేర్లు చెప్పారని కేసులు కూడా పెట్టారు, అది నేను విన్నాను. రాత్రి నాకు నిన్న ర్యాండమ్ గా కాల్స్ వస్తున్నాయి నాకు కూడా. కాల్స్ చేసి పెట్టినా చెల్లవు సార్. చెల్లవు, ఓకే. మీతో అంటే అయిపోయింది, అతనితో పెట్టుకోవటమే తప్పు. అతనితో పెట్టుకోకూడదు. అతనే ఇన్ని చిక్కుల్లో ఉన్నాడు. ఇప్పుడు అతను ఒకవేళ అరెస్ట్ చేస్తే వీళ్ళు వెళ్తారా? వెళ్ళరు కదా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.